హాయ్ అండి. నేను మీ మాధురి. మనకి ఎవరు ఎక్కడ కనపడ్డా ఎలా ఉన్నారు? ఆరోగ్యం బావుందా? అని అడగటం మనకు అలవాటు. అంటే ఆరోగ్యానికి మనిషి జీవితంలో అంత ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా అంటారు కదా! ఇంగ్లీష్‌లో హెల్త్ ఈజ్ వెల్త్ అని కూడా అంటారు. మరి ఆ ఆరోగ్యం బాగుండాలంటే ప్రతి చిన్న సమస్యని పట్టించుకుని, చికిత్స తీసుకుని కాపాడుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు వెంటనే బయటపడతాయి. కానీ కొన్ని సమస్యలు బయటపడవు. సాధారణ లక్షణాలు లాగా కనిపిస్తాయి. అలాంటి ఒక సమస్యే వెరికోస్ వెయిన్స్. సాధారణమైన కాలు నొప్పి, కాళ్లల్లో సిరలు నీలిరంగులో ఉబ్బటం, రాత్రుల్లో కాలు నొప్పి మూలంగా నిద్ర పట్టకపోవటం, కాళ్ళు బరువు ఎక్కడం లాంటి లక్షణాలు. ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ సమస్యకి మందులు లేవు. చికిత్స మాత్రమే జీవితకాలం ఉపశమనం ఇస్తుంది. అసలు ఈ సమస్య ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె రక్తాన్ని పంప్ చేస్తూ శరీరం మొత్తం ప్రవహించేలా చేస్తుంది. ఆ ప్రవాహాన్ని ఆర్టరీస్ అండ్ వెయిన్స్ సహాయంతో చేస్తుంది. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటే ధమనులు మరియు సిరలు. ఈ సిరలు రక్త ప్రవాహం చేయలేకపోవటం వలన మనకి వెరికోస్ అనే సమస్య వస్తుంది. అసలు ఈ సిరలు ఎందుకు సరిగ్గా రక్త ప్రవాహం చేయలేకపోతాయో తెలుసుకుందాం. బలహీనమైన లేదా దెబ్బతిన్న సిరల్లో అధిక రక్తపోటు, వయసు మీద పడటం, అధిక బరువు లేదా ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవటం లేదా నిలబడటం, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవటం, ఈ వెరికోస్ లక్షణాలు లేదా ఈ సమస్య రావడానికి కారణమైన అలవాట్లు మనలో ఉండొచ్చు. ఎందుకంటే వెరికోస్ సమస్య ప్రతి 100 మందిలో 30 మందికి ఉంటుంది. అంటే ప్రతి 10 మందిలో ముగ్గురికన్నమాట. ఇప్పుడు దీని చికిత్స ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఈ వెరికోస్ సమస్యకి లేజర్ టెక్నాలజీ ద్వారా చికిత్స అందించబడుతుంది. బాధింపబడ్డ వెయిన్స్ ఛాయలు కూడా కనిపించకుండా నిర్మూలించబడతాయి. ఆపరేషన్ లేకుండా నొప్పి నుంచి, సమస్య నుంచి శాశ్వత ఉపశమనం దొరుకుతుంది. ట్రీట్మెంట్ జరిగిన అదే రోజే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కూడా చేస్తారు. ఈ సమస్యకి చికిత్స చేయటంలో డాక్టర్ రాజా వి కొప్పల గారు స్పెషలిస్ట్. దేశంలోని 6 రాష్ట్రాల్లో 20కి పైగా బ్రాంచ్లతో ఇప్పటికీ 40,000కి పైగా పేషెంట్స్ కి చికిత్స అందించారు. 4,500 రూపాయల విలువ చేసే లేజర్ స్క్రీనింగ్ కూడా ఉచితంగా చేస్తున్నారు. మరి మన వెల్త్ తో పాటు హెల్త్ అనే వెల్త్ ని కూడా మనం కాపాడుకోవాలి అంటే వెంటనే ఎవిస్ హాస్పిటల్స్ ను సంప్రదించండి. మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.